వారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీరు ముంచుడు బాప్తిసం పొందాలి. మీ ఇంట్లో అందరు రక్షణ పొందారా? అందరు బాప్తిసం పొందారా? బాప్తిసం అనేది దేవుని యొక్క నీతిని నెరవేర్చటం. బాప్తిసం అనేది దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చటం. బాప్తిసం ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మిస్తేనే తప్ప వారు పరలోక రాజ్యమును ప్రవేశించలేదు. మీ ఇంట్లో ఇంకా మీ భర్త రక్షణ పొందకపోతే, మీ భార్య రక్షణ పొందకపోతే, మీ పిల్లల రక్షణ పొందకపోతే వారికి దేవుని వాక్యమును ప్రకటించి దైవ సేవకులు మీ ఇంటికి ఆహ్వానించండి. అయ్యా సత్య పాస్టర్ గారు మీరు మా ఇంటికి రండి అని ఆహ్వానించి వారికి దేవుని యొక్క సువార్తను అందింపచేయండి. ఇక్కడ ఈ జైలు అధికారి ఆ పౌలును శీలను తీసుకొని వెళ్ళాడు. అయ్యలారా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలి అని అడిగాడు. ప్రభువునందు విశ్వసించండి, విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి రక్షణ పొందుతారు. వాక్యం బోధించి వారింటి వారికి బాప్తిసం ఇచ్చాడు. మీ ఇంట్లో అందరూ కూడా బాప్తిసం పొందాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం హల్లెలూయా. ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. బాప్తిస్వానికి ఆలస్యం చేయకూడదు. బాప్తిసం చాలా ఇంపార్టెంట్. రక్షణ చాలా ఇంపార్టెంట్. క్రీస్తు వారి కుటుంబం ప్రభువునందు విశ్వసించింది. ఇక్కడ జైలరు అధికారి ఆయన బాప్తిసం వాళ్ళ ఇంటి వారందరూ కూడా రక్షణ పొంది బాప్తిసం పొందారు. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పుకొనున్నట్టు క్రీస్తునకును గాయనకు తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. చూసారా, ఇక్కడ క్రీస్తునకు తప్ప గాయుకు తప్ప నేను ఇంకెవరికి కూడా బాప్తిసం ఇయ్యలేదు అని పౌలు చెప్తున్నాడు. బాప్తిసం చాలా ఇంపార్టెంట్. క్రీస్తు బాప్తిసం పొందాడు. క్రీస్తు ఇంటివారు బాప్తిసం పొందారు. గాయువు బాప్తిసం పొందాడు. ఈ రోజున మనము కూడా బాప్తిసం పొందాలి. అనేక మందికి దేవుని గురించి పరిచయం చేయాలి. వారిని తీసుకొని రావాలి. వారికి బాప్తిసం ఇప్పించాలి. మన కుటుంబము ప్రభువునందు విశ్వసించే కుటుంబముగా, విశ్వాసం ఉంచిన కుటుంబంగా, ప్రభువుని నమ్మిన కుటుంబముగా మనము రక్షణ పొంది బాప్తిసం పొందిన కుటుంబముగా మన ఇంట్లో ఉండాలి. అందుకే బైబిల్లో 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. నా ప్రార్థన యందు 2వ తిమోతి పత్రిక 1:5. 2 Timothy chapter 1 verse 5. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనేకేలోను వసించను. అది నీయందు సహా వసించున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను. ఇక్కడ పౌలు తిమోతి గురించి చెప్తున్నాడు. తిమోతి, మీ అవ్వ అంటే అమ్మమ్మ, అమ్మ వాళ్ళ అమ్మ, మీ అమ్మమ్మ చాలా విశ్వాసం గలది. ఆమె చాలా భక్తి గలది. ఆమె విశ్వాసము, భక్తి మీ అమ్మైన ఆమె కూతురు నేర్పుకుంది. ఆమె తన కూతురు అంటే తిమోతి వాళ్ళ అమ్మ, తిమోతి వాళ్ళ అమ్మమ్మ
తిమోతి అమ్మకు నేర్పింది, తిమోతి వాళ్ళ అమ్మ తిమోతికి నేర్పింది. ఈరోజు మీ పిల్లలకి ఏం నేర్పుతున్నారు? మీ పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులారా, మీ పిల్లలను బహు జాగ్రత్తగా గమనించండి. చాలామంది ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఏమండి, చాలామంది ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఫ్రెండ్స్లో కదా, ఆటలలో, గేమ్లలో పిల్లలు టైం పాస్ చేస్తున్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు. వారికి భక్తి నేర్పండి. ఏమి నేర్పండి అమ్మా? ఏమి నేర్పండి? భక్తి నేర్పండి. మీరు నేర్చుకోండి, మీ పిల్లలు నేర్పండి. బైబిల్లో మీరు చూస్తే అబ్రహాము తాను దేవుని మార్గము నడుస్తూ, అబ్రహాము న్యాయమును అనుసరిస్తూ తన ఇంట్లో ఉన్న వారికి అది బోధించాడంట. ఆయన దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము దేవుని మార్గములో నడుస్తూ, దేవుణ్ణి విశ్వసిస్తూ, దేవుని సన్నిధిలో నీతి న్యాయము కలిగి ఉన్నాడు. నీతి న్యాయం అనుసరించాడు. అది తన ఇంటి వారికి నేర్పుకున్నాడు. ఈరోజు మీ పిల్లలకి ఏం నేర్పుతున్నారు? ముందు భక్తి నేర్పండి, దేవుని వాక్యం నేర్పండి, దేవుని సన్నిధి నేర్పండి. మీరు మొదటగా మీ పిల్లలకు నేర్పవలసింది, తిమోతి వాళ్ళ అమ్మమ్మ తన బిడ్డకు నేర్పుకుంది. తిమోతి పుట్టిన తర్వాత ఆమె తన కొడుకు నేర్పుకుంది. ఈ రోజున మీ పిల్లలకి వాళ్ళ అమ్మమ్మలో ఉన్న భక్తి వాళ్ళ అమ్మలోకి వచ్చింది, వాళ్ళ అమ్మలో ఉన్న భక్తి తిమోతిలోకి వచ్చింది. నీ భక్తి నీ పిల్లలకు వస్తుందా? సంసోను పుట్టక మునుపు మనోహ, సంసోను వాళ్ళ తండ్రి పేరు మనోహ. ఆయన భార్య పొలంలో పనిచేస్తుంటే దేవుని దూత ఆమెకు దర్శనమిచ్చింది. ఇదిగో, నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, నువ్వు ఒక పిల్లగాన్ని కంటావు, ఒక అబ్బాయి. కనుక మద్యమైనను ద్రాక్షరసమైనను ఏది అపవిత్రమైన ముట్టకూడదు అని చెప్పింది. ఆవిడకు ఆ చెప్పిన మాటలు అర్థం కాల. ఆమెకు అర్థం కాల. ఇంటికొచ్చి, ఏమండి, ఓ తెల్ల బట్టలు వేసుకుని తెల్లగా ఒక అతను వచ్చాడండి. అసలు చాలా వెలుగుందండి ఆయన దగ్గర. ఏదో మాట్లాడాడు, నాకు అర్థం కాలేదు అని చెప్పేసి మనోహ భార్య మనోహతో చెప్పింది. అవునా, మరొకసారి నీకు అవపడితే కనుక, మరొకసారి వచ్చి మాట్లాడితే నన్ను పిలువు, నేను మాట్లాడుతానన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ దేవదూత మళ్ళీ వచ్చింది ఆమె దగ్గరికి. వచ్చినప్పుడు ఆమె ఏమన్నదంటే, ఒక్క నిమిషం ఆగవా, నా భర్తను తీసుకుని వస్తాను. ఎవరిని తీసుకుని వస్తాను అని ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమండి, మొన్న చెప్పానే ఆ దేవదూత వచ్చిందని, మళ్ళీ వచ్చాడు, నేను అక్కడ ఉండమని చెప్పా, నేను తీసుకొస్తానని చెప్పా, వచ్చేయండి అని చెప్పేసి మనోహం తీసుకొని వెళితే మనోహ వెళ్ళినాక ఏమంటుంది తెలుసా? మనోహ వెళ్ళిన తర్వాత మనోహ అంటాడు, దేవదూత మనోహతో మాట్లాడుతున్నప్పుడు, ఆ పిల్లోడిని నా భార్య కంటదని చెప్పి అంటున్నావు, అయితే ఆ అబ్బాయిని ఎలా పెంచాలో ముందు మాకు నేర్పండి. ముందు మాకు నేర్పండి, చెప్పండి మాకు, అది మేము తెలుసుకుంటాం, అది మేము తర్వాత మా పిల్లగాడికి పుట్టిన తర్వాత వాడికి నేర్పుతాం. తల్లిదండ్రులారా, ముందు మీరు నేర్చుకోండి. తల్లి పోయి సేల మేస్తే పిల్ల పోయి కంచెలో మేయదు. బైబిల్ ఏం రాసింది తెలుసా? బైబిల్ ఏం రాసిందంటే, మీరు చదవద్దు కానీ, యెహెజ్కేలు గ్రంథంలో
16:48 వాక్యం అనుకుంటాను. తల్లి ఎట్టిదో పిల్ల అట్టిదే. అవసరం చదవండి ఒక మాట, ఆ మాట చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. నీవు నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమైనను దాని కుమార్తెలను చేసిన వారు కారని నా జీవంతో ప్రమాణం చేసినాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీ చెల్లెలను సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధి. 44వ వాక్యం చదవండి. సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అంటారు. తల్లి ఎలాంటిదో పిల్ల అలాంటిదే. తల్లి ఎలా నెత్తి దూకుంటే పిల్ల అలాగే నెత్తి దూకుంటుంది. తల్లి ఎలాంటి బట్టలు వేసుకుంటే పిల్లలు శరీరం అంతా అవపడేటట్టు. ఏ బట్టలు అండి ఇప్పుడు? ఇకారంగా పిల్లలు తయారైపోతున్నారు. ఆడపిల్లలు మగపిల్లల బట్టలు వేసుకోవడం బైబిల్ రాసింది. జీన్స్లు టీషర్ట్లు ఎలా వేసుకోకూడదు బైబిల్ ప్రకారం చూడాలంటే. మగపిల్లలు ఆడపిల్లల బట్టలు వేసుకోకూడదు. మగపిల్లలు ఆడపిల్లల బట్టలు వేసుకోకూడదు. ఆడపిల్లలు మగపిల్లల బట్టలు వేసుకోకూడదు. మగపిల్లలు బైబిల్లో రాసింది. తల్లులారా, తండ్రులారా, మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. మనోహ్ అంటాడు, ముందు మాకు నేర్పండి, మేము మా పిల్లలు నేర్పుకుంటాం. తిమోతి వాళ్ళ అమ్మమ్మ భక్తిపర్రాలు, విశ్వాసంలో ఉన్నది. ఎలా ఉంది? వాళ్ళ అమ్మమ్మ తిమోతి వాళ్ళ అమ్మకు నేర్పింది. వాళ్ళ అమ్మకు నేర్పిన ఆమె తన కొడుకు నేర్పుకుంది. ఈరోజు మీ పిల్లలు నేర్పుతున్నారా? మీ కుటుంబము భక్తిగల కుటుంబముగా ఉండును గాక. చెప్దాం హల్లెలూయా. విశ్వాసం గల కుటుంబముగా ఉండాలా. ప్రభువునందు విశ్వసించాలా. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు రుజువై ఉంది. మీరు నమ్మాలా. దేవుడు ఇది చేస్తాడు. దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, నా భర్తను మారుస్తాడు, నా కుటుంబాన్ని మారుస్తాడు, నా స్థితిగతులు మారుస్తాడు. ప్రభువు మీద విశ్వాసం పెట్టండి. సాతాను అవిశ్వాసం కలిగిస్తాడు. మనము మన కుటుంబము ప్రభువునందు విశ్వసించి మనందరూ రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభు బిడ్డలుగా మన కుటుంబం ఉండును గాక. ఆమేన్. ఇది ఏ కుటుంబం అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన కుటుంబం. చెప్పండి, ఏ కుటుంబం అది? ప్రభువునందు విశ్వాసం. ఏ కుటుంబం అది? ప్రభువునందు విశ్వాసం ఉంచిన కుటుంబం. మీకుందా? విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? మన పేర్లు ఏం పేర్లు? మేము ఎవరండి? మీ విశ్వాసలం అండి. ఏ శ్వాసలము? ఏ శ్వాసలు అండి వీళ్ళు? వీళ్ళు చప్పుడు చేయరు. విశ్వాసులు. వాళ్ళ పేర్లు ఏం పేర్లు? కానీ వాళ్ళని మన పరిస్థితి ఎలా ఉందంటే, నేతి బీరకాయలు పిండితే నెయ్యి ఎట్లా వెళ్ళదో, నేతి బీరకాయ పిండితే నెయ్యి ఎలాగ రాదో, విశ్వాసుల్ని కాక పరీక్ష పెట్టి చూస్తే విశ్వాసం లేదు. పేరుకు మాత్రం విశ్వాసం. మేము ప్రభుని నమ్మేసుకున్నామండి, చేతిలో బైబిల్ ఉందండి, ఏమంటే మేము జయరాజు పాస్టర్ గారు చర్చికి వెళ్తామండి, మేము ఫుల్ గాస్పల్ ఏమండి పార్ట్నర్స్ బైబుల్ గాస్పల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ అండి మాది అని చెప్పేస్తాం. కానీ విశ్వాసం ఉందా? వర్సోవలో ఉన్నటువంటి ఈ చర్చి పేరు చెప్తే ఇది విశ్వాసం కలిగినటువంటి సంఘం అని చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గట్టి విశ్వాసముతో ఉండాలా. ఏ విశ్వాసముతో? మీరు దేవుణ్ణి విశ్వసించి దేవుని నమ్మి బాప్తిసం పొంది ప్రభువు కొరకు ప్రత్యేకంగా జీవించాలి. నీరు మీ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి. దేవుడు అడుగుతాడు లెక్క. చదవండి బైబిల్లో ఆదికాండంలో ఒక మాట చదవండి. ఆదికాండము దేవుడు మనందరినీ కూడా అడుగుతాడు. 4వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వాక్యం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడగగా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడగగా,
అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? కయ్యూని అడుగుతున్నాడు. మీ అన్న ఎక్కడా, మీ తమ్ముడు ఎక్కడా అని అన్న అడుగుతున్నాడు. వాడు ఎక్కడున్నాడో నాకేం తెలుసండి. ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూని అడిగినప్పుడు అతడు నేను ఎరగను, నాకు తెలియదు ఎక్కడున్నాడు. దేవుడు నిన్ను కూడా అడుగుతాడు, నీ భర్త ఎక్కడా? ఈ క్షణంలో ప్రభు వచ్చి, ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతూ అడుగుతుంది, నీ భర్త ఎక్కడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అడుగుతాడు, నీ భార్య ఎక్కడా, నీ భర్త ఎక్కడా, నీ అన్న ఎక్కడా, నీ తమ్ముడు ఎక్కడా, మీ చెల్లి ఎక్కడా, నీ కోడలు ఎక్కడా, నీ అత్త ఎక్కడా, నీ ఆడబిడ్డలు ఎక్కడా, నీ ఏరాలు ఎక్కడా? అడుగుతాడు దేవుడు మనల్ని లెక్క. నువ్వు రక్షణ పొందావు, హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు పాడుతున్నావు ఏమండి, రాజాని సన్నిధిలోనే అని పాడుతున్నాం ఏంటే, పాడుతున్నాం కదా. మరి మీ అన్న ఎక్కడా, మీ తమ్ముడు ఎక్కడా, మీ అమ్మ ఎక్కడా? టింగు రంగాన్ని మన ఒక్కలమే రాకూడదు ఏమండి, మన ఒక్కలమే రాకూడదు. ఆదివారం వస్తుందంటే బేస్తారం నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. భార్య అయితే భర్తతోటి ఏమండి వెళ్దామండి చక్కగా ప్రేమగా ఆయనలో ప్రేమ పుట్టేయాలి. ఏం పుట్టాలా? తేలు కుట్టకూడదు, ప్రేమ పుట్టాలా ఏమండి. పాముకి కూరల్లో విషం ఉన్నట్టుగా మన నాలుకలో ఏముండకూడదు, వస్తావా లేదా? పనికి మళ్ళీ వాడు ఏడొస్తావు, నువ్వు అటే పోతావు, నువ్వు ఎక్కడ బాగుపడతావు. నేనన్న పోయి దీన్ని తలుచుకొని వస్తాను. రాడండి, రాడు, ఆడు ఎవడంట? ఏమ్మా మీ సారేడే నీకు పాస్వర్డ్ అడితే ఎక్కడ పోయాడు, ఏంటో సారు మాకేం తెలుస్తుందంటే తెలియదండి. పొద్దున పనికి వెళ్ళి